ఉంటుంది మనకి గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 1 అంటే గార్బేజ్ వాల్యూ రిప్లేస్ అయిపోయి 1. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ఏంటి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ఇస్ ద రిటర్న్ వాల్యూ. So 1 less than or equal to condition. So 1 less than or equal to 10. Yes, condition true. Condition true అయితే ఇక్కడ 1 రిటర్న్ అవుతుంది. while of 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది 1 గ్రేటర్ దాన్ 3. కండిషన్ ట్రూ ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఏ ప్లస్ ప్లస్ కాబట్టి మళ్ళీ కంట్రోల్ అడిగవుతుంది. ఇక్కడ నుంచి ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు సేమ్ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 2. వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్, సో రిటర్న్ వాల్యూ ఎంత 1. కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏలో ఉన్న వాల్యూ ఎంత 2. సో 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది 2 గ్రేటర్ దాన్ 3. కండిషన్ ట్రూ ఉన్న ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్కి వస్తుంది మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ పైకి అవుతుంది. ఆ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది 3. వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి రిటర్న్ వాల్యూ ఇస్ 1. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత 3. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది 3 గ్రేటర్ దాన్ 3. కండిషన్ ఉన్న ఫాల్స్ కాబట్టి 0 రిటర్న్ చేస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది వన్స్ అగైన్ మళ్ళీ పైకి వెళ్తుంది. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది 4. ఇప్పుడు కండిషన్ ఏంటి ఇక్కడ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి రిటర్న్ వాల్యూ ఇస్ 1. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి సో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత 4 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది 4 గ్రేటర్ దాన్ 3. ఎస్, కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి స్టేట్మెంట్ బ్రేక్. ఎప్పుడైతే బ్రేక్ ఇస్తామో అప్పుడు లూప్ నుంచి బయటకు వస్తుంది. ఈ కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ ఎంత 4 ప్లస్ 10 14 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అయిపోయి 14 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఈ కోడ్ రన్ చేసి మనకు అవుట్పుట్ వస్తుంది 1 2 3 4 14 is the output. Run this code. Alt F9, yes, Control F9, Alt F5. So 1 2 3 4 14 is the output.